కడప జిల్లా కాజీపేటలో జరిగిన బాలిక హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇవాళ మరో హృదయ విదారక దృశ్యం కడప రిమ్స్ ఆసుపత్రి వద్ద కనిపించింది. బాలిక మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రిమ్స్ కు తరలించడంతో ఆసుపత్రి ప్రాంగణం మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయి. కన్నీళ్లు పెట్టుకుంటున్న తల్లిదండ్రులు, బంధువులు అక్కడి వాతావరణాన్ని మరింత కలిచివేశాయి. నిందితుడిని హతమార్చే వరకు, మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు అంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. మా కూతురు ఇక లేదు, అన్యాయంగా హతమార్చారు అంటూ బాధతో విలపిస్తున్న తల్లిదండ్రుల వేదన అక్కడున్న ప్రతి ఒక్కరిని కదిలించింది. వారి ఆవేదన చూసి అక్కడున్న ప్రజలే కాదు, పోలీసుల కళ్లల్లో కూడా కన్నీళ్లు కనిపించాయి. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో కడప ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మీకు అండగా ఉంటాం, నిందితుడికి కఠిన శిక్ష పడేలా అన్ని చర్యలు తీసుకుంటాం అని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం, మీ బాధ తీర్చలేనిది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి గారు కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఈ కేసులో ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. కాజీపేటలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజల డిమాండ్ పెరుగుతోంది. నాకు ఆడబిడ్డ ఉంది, నా బిడ్డకు జరిగితే నేను ఎంత బాధపడతానో కూడా నాకు తెలుసు. ఇట్లాంటి మానవ మృగాలని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. డెఫినెట్ గా మీకు న్యాయం జరుగుతుంది. వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు మీరు నమ్మగాకండి. మీకు న్యాయం జరుగుతుంది అంతే, మీరు ఆ నమ్మకం మీద ఉండండి. డెఫినెట్ గా మా బిడ్డ ఎంతనో మీ బిడ్డ అంతనే, మీకు న్యాయం జరిగేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. తప్పకుండా ఇట్లాంటి విషయాలు సారు ఎవరిని స్పేర్ చేసే పరిస్థితి చట్టం జరుగుతుంది. ముందు మీరు టెన్షన్ పడగాకండి, అన్ని కరెక్ట్ జరుగుతాయి. మీరు మాత్రం ఎవరిని చెప్పిన మాట కాకండమ్మా, జరగండకూడదు. మన ఆడబిడ్డ మన ఇంట్లో మనతో ఉండాల్సిన బిడ్డను అనవసరంగా పొట్టున పెట్టుకున్నాడు. దీన్ని ఇంకొకరు చెయ్యాలంటే కూడా భయపడే విధంగానే ఖచ్చితంగా శిక్షలు ఉంటాయమ్మా. టెన్షన్ పడగాకండి, ప్రశాంతంగా ఉండండి. వాళ్ళు వీళ్ళు చెప్పిన మాట్లాడు మాకు, మేమందరం ఉన్నాం మీతో పాటు. అర్థమైందా అమ్మా? అమ్మ ఈరోజు కడపలో కాజీపేటలో జరిగిన ఈ ఘటన అనేది సభ్య సమాజం ఎవరైనా కానీ ఖండిస్తారు. ఇలాంటి ఘటనలు అసలు జరగకూడదు సమాజంలో. సరైన పెంపకం లేకుండా పిల్లలకి ఇలా వదిలేస్తే వీళ్ళు మృగాలు అవసరం లేదు, వీళ్ళే సమాజంలో మృగాల లెక్క తిరిగేసేది. వీళ్ళు ఆడపిల్లలకి ఇంత అమానుషంగా చదువుకుంటున్న పాప, ఇంట్లో ఉన్న పాపను పోయేసి ఈ విధంగా ఆ పాపని హతమార్చడం అనేది ఎవరైనా కానీ, ప్రాణమున్న ఎవరైనా కానీ దీన్ని ఖండించాల్సిన విషయం ఉంది. చంద్రబాబు నాయుడు గారు దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. బాధ్యులైన వాళ్ళని కఠినంగా చట్టపరంగా శిక్షించే దానికి ఆయన మాట్లాడారు. అలాగనే బాధిత కుటుంబానికి అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా పటిష్టంగా పోలీసు వ్యవస్థను కఠినపరచాల్సిన అవసరం ఉంది. చట్టాలను కూడా కఠినపరచాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తులు తప్పించుకోపోకుండా చట్టాలను కూడా మార్చాల్సిన అవసరం ఉంది. మన ఆడపిల్లలు మనమే కాపాడుకోవాలా. మన ఆడపిల్లల భవిష్యత్తు కోసం మనమే చట్టాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ప్రభుత్వం చాలా కఠినంగా ఈ చర్య మీద ముందుకెళ్తుంది. బాధితురాల కుటుంబాన్ని కూడా అన్ని విధాలు ఆదుకుంటాము. చట్టపరంగా చర్యలు కూడా జరుగుతాయి. సందర్భంగా తెలియజేసుకుంటాం. నాకు వాడు చావాలా సార్, నా గుడ్డట్లో వాడు వాడిని చంపాలా సార్. నా బిడ్డ సార్ కొత్త కోసిండు సార్, ఎంత సార్ నా బిడ్డ సార్.
మాట్లాడకే ఓమ్మా ఇడతనమ్మా ఎట పోతివే తల్లి చనిపోవడం జరిగింది అని కాజీపేటలో 17-year-old అమ్మాయి. ఆయన ఒక జిల్టెడ్ లవర్, అలాగే ఆయన ప్రపోజ్ చేశాడు అని ఆమెకి ఒక ప్రపోజల్ తీసుకువచ్చారు. ఆ రిజెక్ట్ చేసిన తట్టుకోలేక ఆయన ఈ స్టెప్ తీసుకున్నాడు. అన్ఫార్చునేట్లీ ఇది ఇన్సిడెంట్ జరిగింది. ఆయనకి ఆల్మోస్ట్ చంపేయడానికి చాలామంది ఆక్రోశంలో వచ్చారు. ఆ క్రమంలో ఆయనకి సేఫ్ కస్టడీ, సేఫ్ లొకేషన్లో మనం షిఫ్ట్ చేయడం మేము తీసుకువెళ్ళాము. అక్కడ పారిపోతే మళ్ళీ ఒక సెర్చ్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది అండర్ లీడర్షిప్ ఆఫ్ ఇన్స్పెక్టర్ హాజీపేట. మళ్ళా ఒక ఇన్పుట్తో ఆయన ఒక లొకేషన్లో మన సెర్చ్ పార్టీ వెళ్తే ఆ రోజు మర్డర్ చేసిన తర్వాత ఈవినింగ్ టైంలో తర్వాత మళ్ళీ పోలీస్ మీద తిరిగి పెట్టాడు, పోలీస్ మీద అటాక్ చేశాడు. ఆ క్రమంలో మనమే వార్నింగ్ చేసాం గట్టిగానే. తర్వాత కూడా వినకపోతే ఒక ప్రికాషనరీ రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. ఆ కాషనరీ రౌండ్ ఫైర్ చేసిన తర్వాత కూడా ఈ అగ్రెసివ్ బిహేవియర్ తగలేదు. తర్వాత ఇంకా 2 రౌండ్స్ ఫైర్ చేయడం జరిగింది. ఒక రౌండ్ ఆయన కాలులో ఇంజురీ అయింది. నిందితులు అండ్ పోలీస్ మన ఇంజూర్ పార్టీ కూడా మనం ఇక్కడ హాస్పిటల్ తీసుకువచ్చామో చికిత్సలు జరుగుతున్నాయి. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన పోలీస్ ఆఫీసర్స్కి, మన 2 స్టాఫ్ ఇంజూర్ అయ్యారు, వీళ్ళ బ్రేవరీకి నేను అప్రిషియేట్ చేస్తున్నాం. పబ్లిక్ సేఫ్టీ కోసం, మహిళల సేఫ్టీ కోసం, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కోసం ఒక డిఫికల్ట్ జాబ్ ఉంటుంది. దీనికి రిస్క్ కూడా ఉంటుంది. కానీ అది అంతా వదిలేసి ఫర్ సేఫ్టీ ఆఫ్ పబ్లిక్, ఫర్ లా అండ్ ఆర్డర్ ఎట్టి పరిస్థితుల్లో మనమే కడప పోలీస్ పనిచేస్తున్నాము, మనం యాక్షన్ తీసుకుంటాం. ఈ ఇష్యూ తప్ప ఇంకొక చెప్పాలంటే మహిళల సురక్ష గురించి ఎటువంటి కాంప్రమైజ్ ఏం లేదు. మ్యాక్సిమం పాసిబుల్ లీగల్ పనిష్మెంట్ వచ్చేలాగా మనమే చూస్తాము. రౌడీస్, ఈ చిన్న గాంజా సంబంధించి, తర్వాత ఈ మందులు తాగి గొడవ చేయడం అట్లాంటి మీద కఠినంగా చర్యలు తీసుకున్నాం జరుగుతుంది. ఒక స్పెషల్ డ్రైవ్ కూడా లాంచ్ చేసాము. అన్ని చోట కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. అన్ని చోట ఈ షార్ప్ ఆబ్జెక్ట్స్ సీజర్స్ చేయడం జరుగుతుంది. అన్ని చోట్ల ఈ వెహికల్స్ రిజిస్ట్రేషన్ లేకుండా వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది. మొన్న కూడా ప్రొద్దుటూర్ హోల్ లైఫ్ మనమే ఆయన వెనకాలే ఉంటాము, మనమే ఆయనకి పనిష్మెంట్ రావాలని చూస్తాము. కడప పోలీస్ ఎవరికి వదిలేదు. క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్, రౌడీజంకి 0 టాలరెన్స్ ఉంది. 100%గా యాక్షన్ ఉంటుంది. థ్యాంక్ యూ. అక్యూజ్డ్ ఒక అక్యూజ్డ్ ఉన్నాడు ఆయనకి హాస్పిటల్లో. ఇంకా ఈ ఇన్వెస్టిగేషన్ ఇంకా ఒక రోజు అయింది, జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే ఇన్పుట్ లేదు మన దగ్గర, కానీ ఆ యాంగిల్ మనం వెరిఫై చేస్తున్నాం. ఫ్యామిలీ మెంబర్స్కి టోటల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ వీళ్ళతో పాటు ఉన్నారు. హోమ్ మినిస్టర్ మేడం నాకు కాల్ చేశారు, ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఇన్ఛార్జ్ మినిస్టర్ మేడం, సవిత మేడం కాల్ చేసి అంత డీటెయిల్స్ తీసుకొని నేను బ్రీఫ్ చేశాను. ఆనరబుల్ సీఎం సార్ ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అండ్ సో ఫ్యామిలీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. నిన్న కలెక్టర్ గారు కూడా ఒక ఆఫీసర్స్కి పంపించి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కానీ వేరే బెనిఫిట్స్ గురించి వీళ్ళకి భరోసా ఇచ్చారు. పోలీస్ సైడ్ నుంచి పూర్తిగా ప్రొటెక్షన్ ఉంటుంది. ఎవరు కూడా ఆ ఫ్యామిలీకి డిస్టర్బ్ చేస్తే మాత్రమే ఖచ్చితంగా వెరీ స్ట్రాంగ్ యాక్షన్ ఉంటుంది. అంటే వాళ్ళు న్యాయం జరగలేదు, మాకు కాలు మీద అయితే కాల్చారు. బట్ మేము ఇంకా న్యాయం జరిగే వరకు బాడీని అయితే తీసుకెళ్ళమని చెప్పేసి వాళ్ళ పేరు చెప్తాం. మనమే ఈ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే వస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఫంక్షన్స్ అండర్ ద స్క్వేర్ ఆఫ్ లా. దీని ప్రకారం ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, ఛార్జ్ షీట్ ఉంటుంది, అరెస్ట్ ఉంటుంది. మనమే ప్రతి స్టెప్లో ఫాలో చేస్తాం. ఆయనకి శిక్ష పడేలాగా ఇన్షూర్ చేస్తాం, క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ చేస్తాం, న్యాయం జరుగుతుంది, మనమే భరోసా ఇస్తాం. సార్ అతనితో పాటు ఎవరో పని అనే అబ్బాయి కూడా వచ్చారని
ఆ యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ అదన ఉంటే ఖచ్చితంగా యాక్షన్ కూడా అవుతుంది. ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు జరుగుతుంది. నిన్న కొంతమంది ప్రొటెస్ట్లో పోలీస్ వాళ్ళు ఎంగేజ్ అయిపోయారు. తర్వాత ఈరోజు ఇన్వెస్టిగేషన్ స్పీడ్గానే స్టార్ట్ అయ్యింది. మహిళా పోలీసు సరిగ్గా యాక్టివ్గా లేదని కామెంట్స్. మహిళా పోలీస్కి యాక్టివ్ చేయడం జరిగింది. ఈ వెహికల్స్ ఉన్నాయి అన్ని చోట. మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం స్కూల్స్ దగ్గర అందరూ ప్రజెంట్ ఉన్నారు. ఇంకా ఫంక్షనింగ్ ఇంప్రూవ్ చేస్తాం. సార్ ఈ మహిళా కార్యదర్శులని, పోలీస్ మహిళా కార్యదర్శులని వాళ్ళను సరిగా వినియోగించుకోవడం లేదని ఆరోపణ. సచివాలయము ఓన్లీ సెలవులకు మాత్రమే అదే అయితే ఒక పెద్ద ఇష్యూ నా పరిధిలో అంతా ఇవన్నీ నా పరిధిలో లేదు. దీని మీద కూడా ఆలోచన నడుస్తుంది. ఇప్పుడు ఏదో ఒక సొల్యూషన్ దీనికి కూడా వస్తుంది. జిల్లాలో వరుసగా జరుగుతున్నాయి ఇన్సిడెంట్స్, దానిపైన కఠినంగా. ఒకటి రిమ్స్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దీంట్లో కొంతమంది రౌడీ షీటర్ ఇన్వాల్వ్ అయ్యారు. అది కూడా ఖచ్చితంగా మనం వదిలిపెట్టడం పరిస్థితి ఏం లేదు. కొన్ని ఇన్సిడెంట్ జరిగింది. దీనికి సడన్ ప్రొవొకేషన్ వల్ల కొన్ని పర్సనల్ ఇమీడియట్లీగా ఒక మాట పెరిగి జరిగింది. కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అది దీని మీద కూడా మనమే ఒక స్ట్రాటజీ ప్లాన్ చేసుకున్నాము. ప్రతి విలేజ్లో వెళ్ళి అక్కడ మాట్లాడతాము, పల్లె నిద్ర చేస్తాము, కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ చేస్తాము.